హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ హోపన్నుకున్న హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. విశ్వంతో మాట్లాడాలి, విశ్వానికి మీ కోరిక చెప్పుకోవాలి అంటే ఒక భాష అనేది ఉంటుంది. ఆ లాంగ్వేజ్ అనేది తెలుసుకోగలిగితే విశ్వం నుండి ఒక పూర్తి సహాయం, ఎటువంటి కోరికననే నెరవేర్చేంత ధైర్యం అనేది చాలా ఈజీగా మీరు పొందగలుగుతారు. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఒక అద్భుతమైన యూనివర్సల్ ప్రిన్సిపల్. అంటే ఇన్ఫినిటీ పాజిబిలిటీస్ ఉండి మీ జీవితంలో ఏమైతే కావాలనుకుంటున్నారో దాన్ని పూర్తిగా పొందగలిగే ఒక అద్భుతమైన ప్రిన్సిపల్ ఉన్న సబ్జెక్ట్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసి దీంట్లో సక్సెస్ పొందిన వాళ్ళు కేవలం 2-5% మాత్రమే ఉన్నారు అని మీకు తెలుసా? అయితే ఎవరైతే ఈ ఫలితాలు లభించవో, అంటే ఎవరికైతే ఫలితాలు రావో వాళ్ళు ఏమనుకుంటారంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఒక ఫేక్ అనుకుంటారు. కానీ ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో ఎటువంటి ప్రాబ్లము లేదు. ప్రాబ్లం అంతా మీరు చేసే ప్రాక్టీస్లోనే ఉంది. మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తారో దానిని బట్టే రిజల్ట్స్ అనేవి వస్తాయి. అందుకే చాలామంది ప్రాక్టీస్ లోపం వల్ల రిజల్ట్స్ పొందలేకపోతున్నారు. అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవడంతో పాటు ప్రాక్టీస్ పైన, నిరంతర సాధన పైన దృష్టి పెట్టాలి. ఇప్పటికీ చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ మొదలు పెడుతూనే నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుందా, నిజంగా సబ్జెక్ట్ ఉందా అని అనుమానంతో మొదలు పెడుతూ ఉంటారు. ఒకసారి జాగ్రత్తగా ఆలోచించి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి అనుమాన పడే వాళ్ళలో మీరు కూడా ఉన్నారేమో. ఇలా అనుమానంతో గనక మీరు మొదలు పెడితే, ఇలాంటి అనుమానంతో మీరు ప్రాక్టీస్ చేస్తే లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుంది? మరి కొంతమంది అయితే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక మ్యాజిక్ లాగా ఫీల్ అయ్యి, ఒక అలీబాబా అద్భుత దీపంలాగా ఇమ్మీడియట్గా మీకు కావాల్సిన కోరికలన్నీ తీరిపోవాలి, సమస్యలన్నీ ఇమీడియట్గా పోవాలి అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఒకటి మాత్రం నిజం, లా ఆఫ్ అట్రాక్షన్ కరెక్ట్గా ప్రాక్టీస్ చేసి సాధన కరెక్ట్గా ఉంటే, నిరంతర సాధన పట్టుదలతో ఉంటే కనుక తొందరలోనే మీరు అనుకున్న కోరిక లేదంటే మీ సమస్య ఏదైనా చాలా ఈజీగా నెరవేర్చుకోగలరు. ఇది అక్షర సత్యం. యూనివర్స్లో ఉన్న ప్రతి వస్తువు, ప్రతి మనిషి ఒక ఎనర్జీతో ఉంటారు కాబట్టి వాళ్ళని పొందాలన్నా, ఆ వస్తువును దక్కించుకోవాలి అన్నా ఆ ఎనర్జీతో మన ఆలోచనల వెనక ఎనర్జీని కనుక మ్యాచ్ చేయగలిగాము అంటే ఈ యూనివర్స్లో ఏదైనా సరే చాలా ఈజీగా సొంతం చేసుకోవచ్చు, పొందవచ్చు. ప్రతి వస్తువుకి, ప్రతి దానికి ఎనర్జీ ఎలా ఉంటుందో ఒక వైబ్రేషన్ కూడా ఉంటుంది. ఆ వైబ్రేషన్ అనేది ఎప్పుడు అప్ అండ్ డౌన్ ఉంటుంది. అంటే తరంగాలలాగా, ఒక వేవ్స్ లాగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ప్రతి విషయంలోనూ ఇలాగే జరుగుతూ ఉంటుంది. మనిషి జీవితంలో మనకి కనిపించని, వినిపించని వైబ్రేషన్ అనేది ఉంటుంది. ఇది అర్థం చేసుకోగలిగితే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పర్ఫెక్ట్గా ఉపయోగించగలరు. ఈ విశ్వంలో ఎలాంటి వైబ్రేషన్స్ ఉన్నాయో మన మైండ్లో కూడా అలాంటి వైబ్రేషన్సే ఉంటాయి. వాటినే బ్రెయిన్ వేవ్స్ అంటారు. ఈ వేవ్స్ని యూనివర్స్తో స్పెషల్గా మాట్లాడడానికి ఒక లాంగ్వేజ్ అని కూడా అంటారు. యూనివర్స్తో కమ్యూనికేట్ చేయడానికి అన్నమాట ఈ వైబ్రేషన్స్ అనేవి. ఈ వైబ్రేషన్తో గనక, ఈ ఎనర్జీతో గనక యూనివర్స్తో కమ్యూనికేట్ చేయడానికి ఒక లాంగ్వేజ్గా మీరు భావిస్తూ కరెక్ట్గా మీరు కమ్యూనికేట్ చేయగలిగారు అంటే యూనివర్స్కి మీరు చెప్పే విషయం అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒక వ్యక్తితో మాట్లాడాలి అంటే ఒక భాష ఎలాగ అవసరమో, యూనివర్స్తో మాట్లాడాలి అంటే ఈ ఎనర్జీ వైబ్రేషన్ అనే లాంగ్వేజ్, భాష అనేది అంత అవసరం. ఎందుకంటే యూనివర్స్ మీరు పంపించే వైబ్రేషన్, ఎనర్జీ అనే వాటిని మాత్రమే లాంగ్వేజ్గా ఫీల్ అయ్యి వాటినే రిసీవ్ చేసుకుంటుంది. కాబట్టి చెడు కర్మల వల్ల, చెడు ఆలోచన వల్ల చెడు జరుగుతుంది అనేది ఎంత నిజమో, మంచి ఆలోచన వల్ల, మంచి కర్మల వల్ల కూడా మంచి జరుగుతుంది, ఉన్నత స్థితికి వెళ్ళగలము అన్నది కూడా అంతే నిజం. మనకి నచ్చిన ఛానల్ చూడడానికి టీవీలో కానీ, రేడియోలో కానీ ఒక ఫ్రీక్వెన్సీని లేదంటే ఒక ఛానల్ నెంబర్ని
పెట్టడం అనేది ఎంత ఇంపార్టెంటో, మనకి కావాల్సింది పొందడానికి యూనివర్స్‌తో కరెక్ట్ అయిన లాంగ్వేజ్‌తో, కరెక్ట్ అయిన ఎనర్జీ వైబ్రేషన్స్‌తో యూనివర్స్‌ని అడగడం కూడా అంత ఇంపార్టెంట్. ఈ విషయం అర్థం చేసుకోండి. మనకి నచ్చిన ఛానల్, మనకు నచ్చిన క్రికెట్ చూడడానికి ఏ ఛానల్ కరెక్ట్‌గా పెడితే వస్తాదో అనేది ఎంత ఇంపార్టెంట్. ఒకవేళ రాంగ్ నెంబర్ ఎంటర్ చేస్తే వేరేదైతే వస్తుంది. మనకు కావాల్సింది రాదు కాబట్టి దానిని చూడాలి అంటే కరెక్ట్ ఛానల్ ఎంత కరెక్ట్‌గా పెట్టాలో యూనివర్స్‌ని కూడా మీరు అంత కరెక్ట్ లాంగ్వేజ్‌లో అడగడం అనేది కూడా అంత ఇంపార్టెంట్. నిరంతర సాధన, నిరంతర ప్రాక్టీస్ లా ఆఫ్ అట్రాక్షన్‌లో చాలా ఇంపార్టెంట్. అలాగే యూనివర్స్‌ని కరెక్ట్ లాంగ్వేజ్‌లో కరెక్ట్ వైబ్రేషన్ ఎనర్జీని మ్యాచ్ చేస్తూ అడగడం కూడా అంతే ఇంపార్టెంట్. ఈ 2 పాయింట్స్‌ని గనక మీరు అర్థం చేసుకున్నారంటే లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసి సక్సెస్ అయిన కొంతమందిలో మీరు కూడా యాడ్ అవుతారు చాలా ఈజీగా. అందుకోసమని ఈ లా ఆఫ్ అట్రాక్షన్‌ని రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేపిస్తూ మేము రెగ్యులర్ క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి, మీరు కూడా సక్సెస్‌లో లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసి సక్సెస్ అయిన వాళ్ళలో మీరు కూడా యాడ్ అవ్వాలనుకున్న వాళ్ళు నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్‌లో జాయిన్ అవ్వండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్.